ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెరపైకి తెచ్చిన 3 రాజధానుల వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఇక మరోవైపు ఎన్నికలు తరుముకుని వస్తుండగా రాజధాని విషయం మళ్లీ తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. అసలే అమరావతి స్థానంలో 3 రాజధానుల్ని తెరపైకి తెచ్చాక ఏపీ రాజధాని ఏదన్న దానిపై దేశవ్యాప్తంగా ప్రశ్నార్థకంగా మిగిలింది. ఈ నేపథ్యంలో మరో కొత్త అంశానికి వైసీపీ ప్రభుత్వం తెరపైకి తెస్తుంది. దీంతో తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్తో మరో వివాదం నెలకొనేలా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఏపీ రాజధానిగా ఇప్పటికీ అమరావతి కొనసాగుతూ ఉంది. అయితే సుప్రీంకోర్టుకు చేరిన 3 రాజధానుల వ్యవహారం ఇప్పట్లో తేనేలా కనిపించడం లేదు. కాబట్టి ఈ నేపథ్యంలో హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించేలా కేంద్రాన్ని ఒప్పించేందుకు వైసీపీ సర్కార్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు రాజ్యసభ ఎంపీ కాబోతున్న వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధానిపై తమ వ్యూహమేంటో ఈ నేపథ్యంలోనే ఆయన చెప్పకని చెప్పేశారు. ఏపీ తెలంగాణ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగింపుపై కేంద్రం పెట్టిన 10 ఏళ్ల గడువు ఈ ఏడాది జూన్తో ముగియవుతుండటంతో ఈ సరికొత్త అంశం మళ్లీ తెరపైకి వస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ తర్వాత హైదరాబాద్ కేవలం తెలంగాణ రాజధానిగా మారబోతుంది. ఈ నేపథ్యంలో భాగ్యనగరాన్ని మరికొంతకాలం ఉమ్మడి రాజధానిగా కొనసాగించేలా ఉత్తర్వులు ఇమ్మని కేంద్రాన్ని కోరేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే వైజాగ్లో పరిపాలన రాజధాని ఏర్పాటు అయ్యే వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను కొనసాగించే అంశంపై కేంద్రంతో చర్చించనున్నట్లు వైవి సుబ్బారెడ్డి హింట్ ఇచ్చారు. ఏపీలో కొత్త రాజధాని నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని, పైగా ప్రస్తుతం రాజధాని నిర్మాణంను కొనసాగించే పరిస్థితులు లేవని కేంద్రానికి చెప్పేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే ఈ విషయంపై ముందుగా రాజ్యసభలో ప్రస్తావించి అనంతరం కేంద్రం ఒప్పుకోకపోతే లాబింగ్ చేసేందుకు జగన్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం తెలంగాణ సర్కార్ కూలిపోదంటూ ప్రకటన చేస్తున్న వేళ రేవంత్ రెడ్డి సర్కార్ దీనిపై ఖచ్చితంగా ప్రతికూలంగా స్పందించే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక మరికొన్ని రోజుల్లో ఈ అంశంపై చర్చలు కొనసాగించేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. కృషి చేస్తారు. అందులో భాగంగా విభజన 2014 విభజన జరిగినప్పుడు రాజధానిగా ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు హైదరాబాదును పెట్టారు. కానీ ఈ 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేయలేకపోయింది, కేవలం తాత్కాలిక నిర్మాణం చేసింది. మేము మా ప్రభుత్వం వచ్చినాక గత 5 ఏళ్లలో చిత్తశుద్ధితో రాజధాని నిర్మాణం చేసే స్తోమత మనకు లేదని చెప్పి అన్ని విధాల అభివృద్ధి చెందిన నగరం విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పరిపాలనా రాజధానిగా చేద్దామని చేస్తే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు. న్యాయపరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం కూడా ఈరోజు. సో అవన్నీ అధిగమించిన దాకా కంబైన్డ్ రాజధానిగా హైదరాబాద్ను కంటిన్యూ చేయాలని మా ఆలోచన. దీనిపై మా పార్టీ అధ్యక్షుడితో పార్టీ నాయకులతో చర్చించుకొని ఎలక్షన్లు అయిపోయినాక దీనిపై ఒక వివరణ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఏ పదవైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పిన బాధ్యతలను నిర్వర్తించడమే నా బాధ్యత. మరీ ముఖ్యంగా ఇప్పుడు జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళా ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి నా వంతుగా కృషి చేసి మళ్ళా ఈ రాష్ట్రానికి ఏదైతే సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో అమలవుతున్నాయో వేలాది కోట్లాది మంది లబ్ధిదారులు వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో దాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోవాలంటే మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. కాబట్టి వాళ్ళందరి జీవితాల్లో వెలుగులు ఇదే విధంగా ఇప్పుడు ఎట్లా ఉన్నాయో అదేవిధంగా రాబోయే రోజుల్లో ఉండటం కోసం తప్పకుండా ఈ రాష్ట్రానికి జరగబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. దానికి మేము తప్పకుండా కృషి చేస్తాం. అదేవిధంగా ఎలక్షన్ తర్వాత రాష్ట్ర సమస్యలపై రాష్ట్రానికి అభివృద్ధి కార్యక్రమాలను ఏ విధంగా అయితే ముందుకు తీసుకుపోతున్నారో దానికి ఇంకా కేంద్ర ప్రభుత్వం సహకారం తోడ్పాటు ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాం. దానికి మేము రాజ్యసభ సభ్యులు కానివ్వండి, పార్లమెంటు సభ్యులు కానివ్వండి తప్పకుండా రాజ్యసభలో లోక్సభలో మన రాష్ట్రానికి అందించిన అన్ని కార్యక్రమాలను త్వరితగతిన జరిగేటట్టు కేంద్ర ప్రభుత్వంతో సహకారం తీసుకొని ముందుకు పోతామని చెప్పి